హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ బాస్మతి రైస్ బియ్యాన్ని బాగా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అర కేజీ చికెన్ తీసుకుని ఉప్పు నిమ్మకాయ వేసుకుని బాగా వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, సరిపడేంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగు కూడా వేసుకుంటాము, కానీ ఇంకా వేసుకోకూడదు. ఈ చికెన్ 1 అవర్ మ్యారినేట్ అయిన తర్వాత ఇలా పావు కప్పు పెరుగు వేసుకుని ఇంకో 5 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ మూల చప్పదనం రాకుండా ఉంటుంది. బిర్యానీలోకి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్. 2 కప్స్ వరకు ఆనియన్స్ తీసుకోండి. ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ చికెన్ రైస్ ఒకేసారి కుక్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద 2 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, పచ్చిమిర్చి 3, 1/2 టీ స్పూన్ సాజీరా, హోల్ బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్, సరిపడేంత సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని వాటర్ మరిగించుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ మరుగుతున్నప్పుడు వాటర్ టేస్ట్ చూడండి. వాటర్ ఉప్పగా ఉన్నట్లయితే మనకి సాల్ట్ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని 90% కుక్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ బట్టి మీరు చేసుకున్నట్లయితే 3 మెంబర్స్ వరకు ఈ బిర్యానీ సరిపోతుంది. రైస్ 90% కుక్ చేసుకున్నాము. ఈ రైస్ని ఇందాక మనము చికెన్ ఉడకపెట్టుకుంటున్నాం కదా, అందులోని లేయర్స్గా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకుని నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూను పుదీనా, 1 టీ స్పూను కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని దీని మీద ఇంకో లేయర్ కింద మిగిలిన రైస్ అంతా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ ఆనియన్స్. బిర్యానీ చాలా టేస్టీగా ఉండాలి అంటే లాస్ట్లో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తప్పకుండా వేసుకోవాలి. జాజికాయ పౌడర్ చాలా కొంచెం వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకుని ఇలా ఆవిరిపోకుండా దమ్ము పెట్టుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. బిర్యానీ గిన్నె దలసరిగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడైతే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే బిర్యానీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.